అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో న్యూస్. గ్రోక్ ఏఐ ఎక్స్ ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో ఈ గ్రోక్కి సంబంధించినటువంటి కథనాలు కావచ్చు, గ్రోక్ గురించి అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ గ్రోక్ ఏఐ ఏంటి? తాజాగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ అమరావతికి సంబంధించి ఈ గ్రోక్ ఏం చెబుతూ ఉంది? వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సామాజిక విశ్లేషకులు డాక్టర్ గడ్డిపాటి శ్యాంప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే. సరే, మనం చూసుకుంటూ ఉంటే టెక్నాలజీ మరింత మెరుగుపడినటువంటి నేపథ్యంలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికత ఉపయోగించుకొని ప్రజలు అనేక రంగాలుగా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు చూసుకుంటే మనకి ట్విట్టర్ అని, సోషల్ మీడియా ఎక్స్, ఇలా ఎన్నో ప్లాట్ఫామ్స్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా కూడా గ్రోక్ ఏఐ అనేటువంటి కొత్త సామాజిక మాధ్యమం పేరు అయితే వినబడుతూ ఉంది. దీని పని ఏంటి అని చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు. గత కొద్ది రోజులుగా దీని గురించి చర్చ నడుస్తుంది. దేని గురించి అయినా క్వశ్చన్స్ అడిగితే ఏఐ లాగా దానికి తెలిసినటువంటి సమాచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అందిస్తూ వస్తుంది. తాజాగా దీని గురించి ఇంత చర్చ అవడానికి ఏంటంటారు కారణం? నువ్వు గ్రోక్ కూడా అడిగావు కదా వెంకట్. గ్రోక్ అనేది కూడా ఎలాన్ మస్క్దే. ఇప్పుడు అది ఎలాన్ మస్క్ ట్విట్టర్ అంటే ఎక్స్గా మార్చి ఎలాన్ మస్క్ కొన్నాడు ఆయన. ఎలాన్ మస్క్ కొన్న తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ గ్రోక్ అనే దాన్ని డెవలప్ చేశారు. ఈ గ్రోక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ అనమాట దాని పేరు. ఇది సమాచారం అంతా ఎట్లా విశ్లేషిస్తుందంటే దీనికి చాలా పవర్ఫుల్ మాధ్యమం ఇది. దీనికి విశ్లేషించే కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈ విశ్లేషణ ఎక్కడి నుంచి ఎలా దీనికి ఇన్ఫర్మేషన్ వస్తుందంటే ఇంటర్నెట్ నుంచి, డిఫరెంట్ సైట్స్ నుంచి, ప్లస్ ఎక్స్ నుంచి కూడా. ఎక్స్ నుంచి డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తా, క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్స్ వస్తా, రకరకాలు ఉంటాయి. మనం చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా. ట్విట్టర్లో ఏ పొలిటీషియన్ ఏం మాట్లాడుతుంది, మన ప్రధానమంత్రి ఏ విధంగా ట్వీట్ చేస్తారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ట్వీట్ చేస్తారు, దానికి సమాధానాలు కొంతమంది ఇస్తుంటారు, దాన్ని క్రాస్ చేస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ ఎక్స్లో ఉంటుంది. దాన్ని కూడా టేకప్ చేస్తుంది ఇది గ్రోక్. ఈ గ్రోక్ అనేది లాస్ట్ సమ్ ఫ్యూ డేస్ నుంచి మనకు పాపులర్ అయింది. ఎందుకంటే పొలిటికల్గా ఏ పార్టీ నిజాయితీగా ఉందనేది కూడా వాళ్ళు విశ్లేషించగలరు. ఇప్పుడు బీజేపీ నిజాయితీగా ఉందా, బీజేపీకి 3 టర్మ్స్ ఎట్లా అధికారంలోకి వచ్చిందనే దాని మీద కూడా గ్రోక్ విశ్లేషించింది. అది తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎవరైనా సరే నిజాయితీ లేని వాళ్ళు కానీ, అవినీతి మయంతో కూరుకుపోయిన నాయకులైనా కానీ వాళ్ళ గురించి క్లియర్గా చెప్పగలిగే సామర్థ్యం ఈ గ్రోక్ ఉందన్నమాట. కాబట్టి రాజకీయ నాయకులందరూ తస్మాత్ జాగ్రత్త, గ్రోక్తో మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని పూర్తిగా విశ్లేషించగలదు గ్రోక్. ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, ఏ స్కీమ్లో ఎలా దాన్ని మేనేజ్ చేశారు, మీరు ఏ వాగ్దానాలు చేశారు, ఆ వాగ్దానాలు చేసిన డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు, దాంట్లో మీరు ఎంత తింటున్నారు, అవినీతి ఎలా జరిగింది, అంతా బయట పెడుతుంది అది. నెక్స్ట్ ఎలక్షన్స్కి గ్రోక్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నమాట గ్రోక్ది. ఇప్పటికే మన ఎలక్షన్స్ అన్నీ ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ కానీ ఎక్కడైనా సరే సోషల్ మీడియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇంకా క్రిటికల్గా ప్రతిదీ సూక్ష్మమైన లెవెల్లో కూడా ఎనలైజ్ చేసి పబ్లిక్కి చెప్పగలదన్నమాట గ్రోక్. అలాగే మొన్న అమరావతి గురించి కూడా ఎవరో చాలామంది క్వశ్చన్స్ అడిగారు ట్విట్టర్లో, అంటే ఎక్స్లో. ఏంటి అమరావతిని రాజధానిగా ఎన్నుకోవడం మంచిదేనా కాదా అంటే దానికి క్లియర్గా గ్రోక్ ఏం చెప్పిందంటే, జాగ్రఫికల్గా అమరావతి అనేది సెంట్రల్ పార్ట్లో ఉంది ఆంధ్రప్రదేశ్కి, ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ప్లస్ ప్లాన్డ్ సిటీ, ఫ్రెష్గా కొత్తగా కట్టే సిటీ కాబట్టి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఓన్లీ మైనస్ పాయింట్ ఏంటంటే 64,000 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అమరావతికి. అది ఒక ఫైనాన్షియల్ బర్డెన్. అయినా సరే ఈ క్యాపిటల్ అందరికీ ఇదేంటంటే సోషల్ ఇంక్లూజివ్నెస్ కూడా ఉంది దీనికి. రకరకాలు ఇప్పుడు ఏంటంటే ఈ సామాజికంగా అన్ని వర్గాలని కూడా ఈక్వాలిటీగా పనికి వస్తుంది, ఇది ఈ సెంటర్లో ఉంది అనేది మంచి ఒపీనియన్ను. అదే సరైనదని కూడా గ్రోక్ చెప్పింది. అమరావతిని క్యాపిటల్గా నిర్ణయించటం అనేది సరైన నిర్ణయము అని గ్రోక్ చెప్పింది. అంటే దానికి ఎంత మంచి నిర్ణయం ఆలోచించండి. చంద్రబాబు గారు ఎంత విజన్తో అమరావతిని నిర్ణయించారో మీరు ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. ఎందుకంటే ఆయన ఎన్నో రకాలుగా ఆలోచించి దాన్ని అక్కడ తీసుకొచ్చారు అమరావతిని. కాబట్టి టెక్నికల్గా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే ప్రూవ్ చేసింది. అంటే చంద్రబాబు గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా ముందున్నారనమాట. అంటే ఆయన మరి ఎట్లా దాన్ని అమరావతిని ఆయన నిర్ణయించారు?
ఈ 13 జిల్లాల్లో మధ్యలో ఉంది అది. 6 జిల్లాలు కింద, 6 జిల్లాల పైన నైసర్గిక స్వరూపం అది. దానికి వాటర్ ఫెసిలిటీ ఉంది, పక్కనే కృష్ణా రివర్. అట్లాగే పవర్స్ ఉంది. అట్లాగే కనెక్టివిటీ, లాజిస్టిక్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎయిర్పోర్ట్ ఉంది విజయవాడలో. అలాగే ఇండియాలో బిగ్గెస్ట్ రైల్ జంక్షన్ ఉంది. అలాగే మచిలీపట్నం పోర్ట్ ఉంది. అలాగే హైవేస్ ఉన్నాయి, 3-4 హైవేస్. మెయిన్గా కలకత్తా మెడ్రాస్ హైవే పక్క నుంచి వెళ్తుంది. అలాగే అక్కడ 2 సిటీస్ ఉన్నాయి పక్కనే. ఒక పక్కన గుంటూరు, ఒక పక్కన విజయవాడ. 2 ఇంపార్టెంట్ సిటీస్ మధ్యలో దాన్ని నిర్మించడానికి చంద్రబాబు గారు నిర్ణయించిన పాయింట్స్ అయ్యి. మనీ ఇన్వెస్ట్మెంట్ గురించి చంద్రబాబు గారి ఒపీనియన్ ఏంటంటే ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈ గ్రోక్ చెప్పిన విషయం ఏంటంటే 64,000 కోట్లు బడ్డెన్ ఉంటుంది, కానీ ప్లాన్డ్ సిటీ కాబట్టి చక్కగా మన 21st సెంచరీకి పనికొచ్చే విధంగా దాన్ని తయారు చేస్తారు కాబట్టి మోడర్న్గా అది ఉపయోగపడుతుంది. వైజాగ్కు ఎందుకు వైజాగ్ని సెలెక్ట్ చేయలేదు అంటే వైజాగ్ అనేది ఈ 13 జిల్లాల్లో 10 జిల్లాలకు పైన ఉంది. ఒక మూలన ఉంది, నార్త్లో ఎక్కడో. ఎవరికైనా సరే లాజిస్టిక్స్ కుదరవు, అది చాలా కష్టం కన్వేయన్స్. ప్లస్ వైజాగ్కి ఆల్రెడీ డెవలప్ అయిపోయిన సిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఉంది. కాకపోతే ఏంటంటే అక్కడ మనకి వైజాగ్లో కనుక క్యాపిటల్ పెడితే ఎక్స్పెండిచర్ 64,000 కోట్లు సేవ్ అయ్యేది అని చెప్తున్నాను అనమాట. దానికి మన చంద్రబాబు గారు చెప్పిన దానికి ఇక్కడ రిలేట్ అవ్వాలి. 64,000 కోట్లు ఖర్చు అని చెప్పింది గ్రోక్. కానీ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారో సెల్ఫ్ ఫైనాన్స్డ్, ప్రజల మీద బడ్డెన్ ఉండదు అని చెప్తున్నారు అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ ఎవరన్నా క్వశ్చన్స్ అడిగితే గ్రోక్ చెప్పడానికి అవకాశం ఉంది. ఇలాంటి ఇష్యూస్ ఏ ఇష్యూ అయినా సరే ఎనలైజ్ చేసే కెపాసిటీ ఉందన్నమాట. అన్ని ఇన్ఫర్మేషన్ ఎనలైజ్ చేసి దాని సబ్జెక్ట్ని తీసుకొచ్చి అడుగుతుంది. మీరు ఎనీ క్వశ్చన్ యూ ఆస్క్ గ్రోక్ ఇల్ ఆన్సర్. కాబట్టి ఎలాన్ మస్క్ చాలా పవర్ఫుల్ దీన్ని తయారు చేశాడు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్ని. కాబట్టి దాన్ని జాగ్రత్తగా పెట్టుకుని పొలిటీషియన్స్ అందరూ దాని మీద దృష్టి పెట్టుకుని వాళ్ళు వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో బిహేవ్ చేస్తే వాళ్ళ పర్సనల్ బిహేవియర్ దగ్గర నుంచి కూడా బయటికి తీసుకెళ్లే కెపాసిటీ గ్రోక్ ఉందన్నమాట. పర్సనల్ అఫైర్స్ కూడా బయటికి తీసుకెళ్ళదు. కాబట్టి గ్రోక్ వచ్చింది కాబట్టి తస్మాత్ రాజకీయ నాయకులందరూ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ ఎలక్షన్కి మీ చరిత్ర అంతా బయట పెట్టగలదు. చాలా చక్కగా చెప్పేశారు గ్రోక్ AI గురించి. థ్యాంక్ యూ. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.